హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అబ్బాయి స్పెషల్ వంట చేయబోతున్నాడు. ఏం వంట చేస్తున్నాడో చాలా రోజులకు చేస్తున్నాడు. ఏం వంట చేయబోతున్నాడో వాడి ద్వారానే మనము తెలుసుకుందాము. మీరు ఇప్పుడు నేను వాడిని అడుగుతాను, మీరు చూడండి, వినండి. హాయ్ రా, ఏం వంట చేస్తున్నావు ఈరోజు నువ్వు? అందరికీ ఈరోజు నేను స్పెషల్ వెజ్ బిర్యానీ చేస్తున్నాను. ఒకటి వెజ్ బిర్యానీ చేస్తున్నాను. ఏం బిర్యానీ? వెజ్ బిర్యానీ చేస్తున్నాను. దాంట్లో ఉన్న ఐటమ్స్, దానికి కావాల్సిన ఐటమ్స్ పన్నీరు, క్యారెట్, బీన్స్, టమాటా, ఇప్పుడు ఇది పుదీనా వేసుకుంటున్నాను. ఇంకా కావాల్సిన ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, మళ్ళీ కొంతసేపటి తర్వాత చెప్తాను దాని ఐటమ్స్. ఏ బియ్యంతో? బాస్మతి బియ్యంతో. నేను బాస్మతి బియ్యంతో వాడు పన్నీర్ బిర్యానీ చేయబోతున్నాడు. ఇందులో చేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా. బఠానీలు నీళ్ళల్లో నానబెట్టుకున్నాడు. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, కొన్ని లవంగాలు, పసుపు, ఇంగువ, తర్వాత పచ్చిమిర్చి లవంగాలు అన్నీ కలిపి, ఇది మీకు ముందే చూపించాను కదా, పుదీనా, పన్నీరు, క్యారెట్, బీన్స్ ఇవన్నీ కలిపి బిర్యానీ చేయబోతున్నారు. దావత్ బిర్యానీ బాస్మతి రైస్ తోటి చేస్తున్నాడు. ఈ గిన్నెలో పోపు నూనె పోసి, తర్వాత పోపులో అన్నీ మీకు ఇంతకుముందు చూపించిన వెజిటేరియన్ అన్నీ కూడా ఇందులో వేసేసాడు. ఇటు బియ్యం పెట్టుకున్నాడు. ఇందులో లవంగాలు ఒక 5-6 లవంగాలు వేసినవా? 5-6 లవంగాలు. తర్వాత పుదీనా కొద్దిగా, ఇందులో కూడా పుదీనా వేసిండు. మళ్ళీ బియ్యంలో కూడా పుదీనా లవంగాలు వేసి, ఇది ఉడికి 70% అన్నం అయిన తర్వాత మళ్ళీ అన్నమును తీసి ఇందులో ఇప్పుడు మనం ఉడికించుకుంటున్న అందులో వేసేసి కలుపుతాడు. అది పూర్తయిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తాను. పైనుండి కూడా ఏం వేస్తాడో చూపిస్తాను. ఇప్పుడు వద్దు, శుక్రవారం మళ్ళా నువ్వు తిను. తింటే ఇక నానొస్తాడు. ఇంకేం అన్నం కాలేనట్టు అరే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది, హోటల్ టేస్ట్ లాగా. అసలు నాకు మాటలు కూడా చెప్పడానికి కూడా రావట్లేదు. చాలా బాగుంది. మీరు ఇలా ట్రై చేయండి, కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. మా బాబు చాలా బాగా వండినాడు.